హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే రీసెంట్గా మన ఫస్ట్ ఛానల్లో మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారన్నమాట. ఏంటంటే అక్క 6 months తర్వాత బేబీకి బిస్కెట్స్ పెట్టొచ్చా అక్క, సో బిస్కెట్స్ పెడితే బేబీకి ఏమైనా ప్రమాదం ఉంటుందా అని అడిగారన్నమాట. సో బేబీకి బిస్కెట్స్ పెట్టొచ్చా పెట్టకూడదు అనేది నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. వీళ్ళకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే మన సిస్టర్ అడిగిన ఈ క్వశ్చన్ ఏంటంటే 6 months తర్వాత బేబీకి బిస్కెట్స్ పెట్టొచ్చా పెట్టకూడదా అనేసి. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అని అంటే సో దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బిస్కెట్స్లో ఎలాంటి పోషక విలువలు ఉండవు. సో మనకి ముఖ్యంగా బేబీకి మనం ఎప్పుడైతే బేబీకి మనం ఫుడ్ అనేది పెడతా ఉంటామో 6 months తర్వాత ఆ ఫుడ్ అనేది బేబీకి మంచిగా ఈజీగా డైజెషన్ అయ్యేదంటే పోషక విలువలు కలిగిన ఫుడ్ పెట్టాలి. ఎందుకంటే బేబీ ఎదుగుదల అనేది బాగుండాలి అంటే మంచి పోషకాలు కలిగిన ఫుడ్ పెడితేనే సో బేబీ ఎదుగుదల బాగుంటుంది. కాబట్టి ఈ బిస్కెట్స్లో అసలు ఎలాంటి పోషకాలు ఉండవు, అసలు పెట్టకూడదు అన్నమాట. సో ఇక సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే సో బిస్కెట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ షుగర్ కంటెంట్ వల్ల బేబీ మనం పెట్టడమే తీపితో పెట్టామనుకోండి, సో ఆ తీపికే బేబీ ఎక్కువగా అలవాటు అయిపోతుంది అన్నమాట. సో అందుకనే కొంచెం రుచికరమైన ఫుడ్స్ అంటే వాళ్ళకి అన్ని రకాలుగా పోషకాలతో పాటు నోటికి కొంచెం మంచిగా అనిపించేది, కొంచెం సాల్ట్, లైట్గా సాల్ట్, అట్లా ఏమన్నా కొంచెం కారం, లైట్గా కారం అంటే కారం లేకపోయినప్పటికైనా కూడా కొంచెం సాల్ట్తో కూడి కొంచెం రుచికరంగా ఉండేది పెట్టాలన్నమాట, మరీ తీయటిదే కాకుండా. సో ఇక థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే బిస్కెట్స్ పెట్టడం వల్ల బేబీకి గొంతులో తట్టుకుంటుంది. ఎందుకంటే అది ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది నానడం వల్ల. సో అది గొంతులో తట్టుకునే ప్రమాదం ఉంటుంది, కాబట్టి బిస్కెట్స్ కూడా పెట్టకూడదు. ఇక నెక్స్ట్ బిస్కెట్స్ తినడం వల్ల ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఏంటంటే సో అది సరిగా డైజెషన్ కాదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే బేబీకి గ్యాస్ ఫామ్ అవుతుంది. సో గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల కడుపులో నొప్పి వస్తుంది అన్నమాట. సో ఏంటంటే అవి తొందరగా డైజెషన్ కాని పదార్థం అన్నమాట బిస్కెట్స్. సో అందుకనే ఖచ్చితంగా బేబీకి బిస్కెట్స్ పెట్టకపోవడమే మంచిది. నార్మల్గా కొంతమంది పిల్లలకి బిస్కెట్స్ తిన్నా కూడా ఎలర్జీ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా బిస్కెట్స్లో ఎలాంటి పోషక విలువలు లేవు. సో దీనివల్ల అన్ని నష్టాలే ఉంటాయి. కాబట్టి సో 6 months తర్వాత బేబీకి బిస్కెట్స్ పెట్టని అవసరం లేదు. 1 year తర్వాత పెట్టాలనుకుంటే బేబీకి మామూలుగా చిన్నపిల్లలకు సంబంధించిన బిస్కెట్స్ దొరుకుతాయి, వీటిని మీరు సెర్చ్ చేసుకొని డాక్టర్స్ని అడిగి ఆ బిస్కెట్స్ పెట్టండి. కానీ నార్మల్గా మనకి చిన్న చిన్న షాపులలో గుడ్ డే బిస్కెట్, మంచు మ్యాజిక్ అని అట్లాంటివి దొరుకుతూ ఉంటాయి. అస్సలు అట్లాంటి బిస్కెట్స్ పెట్టొద్దు. అట్లాంటి బిస్కెట్స్ పెడితే ఖచ్చితంగా బేబీకి కడుపు నొప్పి వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. సో చిన్నపిల్లలకి బిస్కెట్స్ పెట్టొచ్చా పెట్టకూడదా అని. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.